ఇప్పటికీ యుద్ధ మేఘాలు అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే పాకిస్తాన్తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తతలు, అది ఖచ్చితంగా యుద్ధ ప్రకటనే, సింధు జలాల నిలిపివేతపై పాక్, సరిహద్దుల్లో భారీగా మోహరింపులు, భారత్కి గగంతల మూసివేత, రాష్ట్రపతితో అమిత్ షా కీలక భేటీ, అతి త్వరలో నిర్ణాయక చర్యలు, ప్రధాని హెచ్చరికల సారాంశం అదే, ముష్కరుల్ని వెంటాడి మట్టిలో కలిపేస్తాం, ఊహకందని రీతిలో ప్రతీకారం మోడీ, పాక్ నుంచి తక్షణం వచ్చేయండి, భారతీయులకు కేంద్రం అడ్వైజరీ, సరిహద్దుల్లో వైమానిక విన్యాసాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మోసాల కూటమిని ప్రజలు క్షమించరు, మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకుంటే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్ఆర్సీపీకి ఉంది. చంద్రబాబు సర్కార్కి మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరిక, ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతిరోజు డైవర్షన్ రాజకీయాలే, ఒకరోజు లడ్డు, మరో రోజు బోటు, ఇంకో రోజు ఐపీఎస్ అరెస్టులు, షాక్ కొడుతున్న కరెంటు బిల్లుల గురించి ప్రశ్నిస్తే బాబు చేసిన లెక్కర్ స్కామ్ని ఇంకొకరి మీద రుద్ది అరెస్ట్ చేస్తారు. ఇవాళ గ్రామాల్లో ప్రజలకు వెళ్లి పలకరించే ధైర్యం చంద్రబాబు పార్టీకి చెందిన ఏ కార్యకర్తకు లేదు. ఏడాదిలో కొత్త పెన్షన్ ఒక్కటే ఇవ్వకపోగా ఉన్న వాటిలో 4 లక్షల పెన్షన్లు ఓడగొట్టారు. వర్షా లాంటి ఊరు పేరు లేని కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూమి కట్టబెట్టి నీకెంత నాకెంత అని పంచుకుంటున్నారు. స్టీలు, సిమెంట్ రేట్లు తగ్గిన అమరావతిలో పనుల అంచనాలను అమాంతంగా పెంచారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పిల్లలు ప్రభుత్వ బడులు చదువుతున్నారని గర్వంగా చెప్పుకున్న పరిస్థితి. నాడు నో వేకెన్సీ బోర్డుల దగ్గర నుంచి నేడు పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపేందుకు సందేహించే దుస్థితికి తెచ్చారు. మా పార్టీ కార్యకర్తలు తెగు ఎలా ఉంటుందో చాటి చెప్పిన అక్క చెల్లెమ్మల అన్నదమ్ములకు శాల్యూట్ చేస్తున్న వైఎస్ఆర్ అనంతపురం, తిరుపతి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అభినందించిన వైఎస్ జగన్ అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే